శ్రీశైలం సాగర్లో ప్రస్తుతం నీరంతా మాదే. కృష్ణా బోర్డుకి తెలంగాణ లేఖ ఏపీ వాటాకు మించి వాడుకుందని ఆరోపణ. ఫాల్కన్ స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ. 850 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లింపు. నిధుల డైవర్షన్పై అధికారుల విచారణ. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. వాగుల్ని పరిశీలించిన వరంగల్ సిపి. 6 ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో కేసీఆర్. ఇవాళ పార్టీ నేతలతో సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. ఈరోజు గవర్నర్తో వైసీపీ నేతల భేటీ. జగన్ భద్రతపై ఫిర్యాదు చేయబోతున్న నేతలు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపణ. సత్యవర్ధన్ కేసులో కస్టడీ పిటిషన్. వంశీ సహా 3 కస్టడీకి కోరిన పోలీసులు ఇవాళ విచారించనున్న కోర్టు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తిరుమల బ్రేక్ దర్శనం పేరిట మోసాలు. విశాఖలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్. 2021 నుంచి పరారీలో. విశాఖలో లిక్విడ్ గంజాయి కలకలం. పట్టుబడ్డ 3 లీటర్ల హాషిష్ ఆయిల్. 2 అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. భారీగా గంజాయి సీజ్. 3 స్మగ్లర్ల అరెస్ట్. అనగాపల్లి ములగపూడి దగ్గర తనిఖీలు. అన్యమతస్థుల దుకాణాలు తొలగించొద్దు. శ్రీశైలం వివాదంపై సుప్రీం ఆదేశాలు. జీవో 425 పై స్టే కొనసాగుతోందన్న కోర్టు. రోజు రోజుకు దిగజారుతోన్న టమాటా ధర. ఆస్పరి మార్కెట్లో కిలో 4 రూపాయలే. మద్దతు ధర కోసం రైతుల గగ్గోలు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం. మధ్యాహ్నం 12:35 కార్యక్రమం. సీఎంతో పాటు 6 మంత్రుల ప్రమాణం. ప్రధాని, ఎన్డీఏ పాలిత సీఎంల హాజరు. రామ్లీలా మైదానంలో భారీ ఏర్పాట్లు. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు. అనంతరం అమిత్ షాతో భేటీ. సోషల్ మీడియాలో కుంభమేళా స్నానాల ఫోటోలు. మహిళలు బట్టలు మార్చుకునే చిత్రాలు అప్లోడ్. కేసులు నమోదు చేసిన యూపీ పోలీసులు. కర్ణాటక సీఎంకి భారీ ఊరట. బుడా స్కామ్లో లోకాయుక్త క్లీన్ చిట్. 4,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందంటున్న బీజేపీ. 10 గ్రాముల గోల్డ్ 89,150. కేజీ సిల్వర్ 99,533. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 2వ మ్యాచ్. మధ్యాహ్నం దుబాయ్ వేదికగా ఢీ.